హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకాశ్రయాలపై తాము కొనసాగిస్తున్న దిగ్బంధాన్ని త్వరలోనే ఎత్తివేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మోహరించిన తమ యుద్ధ నౌకలను ఉపసంహరిస్తామని తెలిపారు. ఇరాన్తో ఒప్పందం కొలిక్కి వచ్చిందని, త్వరలో అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రూత్ సోషల్లో ట్రంప్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. 11 నెలల క్రితం ఇరాన్ అణుకేంద్రాలపై తమ B-2 బాంబర్లతో దాడి చేసినప్పుడు శుద్ధి చేసిన యురేనియం అందులోనే ఉండిపోయిందని, దానిని వెలికితీసే సాంకేతికత ప్రపంచంలో అమెరికాకు, చైనాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇక ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించింది. తమ షరతులకు లోబడి మాత్రమే హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటన సగం నిజాలు, సగం అబద్దాలతో కూడి ఉందని విమర్శించింది. ట్రంప్ ప్రభుత్వంలో తన పరపతిని పెంచుకునేందుకు పాకిస్తాన్ ఓ ప్రైవేట్ లాబియింగ్ సంస్థతో $1.2 మిలియన్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. వాషింగ్టన్కు చెందిన ఇర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్తో నెలకు $50,000 ఫీజు చెల్లించేలా 2 ఏళ్ల కాలానికి అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని తెలుస్తోంది.